హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. కాకరకాయను మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1/2 kg కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాకరకాయలను వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను పైన తొక్క తీసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. రెండు వైపులా తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మనకు ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, కాకరకాయలను కూడా ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు కాకరకాయలో ఉండే చేదు తగ్గుతుంది. ఇలా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కడాయిలోని ఆయిల్ను వంపేసి అదే ఆయిల్ను 1 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న కాకరకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి దీనిపై మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా 5-6 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా, 1/2 స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1 స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ను వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోండి. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి కలుపుకోండి. అంతేనండి, మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.